నాయకురాలైన మాధవీలత గారు మార్వాడీల గురించి అంత ప్రేమ చూపిస్తున్నారు. రోజు పొద్దున్న లేస్తే ఆమె ప్రేమ చూపించడానికి గల కారణం నా వ్యక్తిగత కారణం అంటున్నాను. ఎక్కడ రాజాసింగ్ రాజీనామా చేస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నాకు మార్వాడీలు సపోర్ట్ చేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటున్నామే. సో ఆమె రాజకీయ ఉద్దేశం ఉంది కాబట్టి, ఆమె పర్సనల్ అజెండా ఉంది కాబట్టి ఆమె ఇది మాట్లాడుతుంది. ఏమమ్మా మాధవీలత, నీకు మార్వాడీలో వస్తురా నీ హాస్పిటల్ కి? మీ 200 కోట్ల వాల్యుయేషన్ చూపించిన హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి ఆ 200 కోట్లలో కాంట్రిబ్యూషన్ నీకు చేసింది తెలుగు వాళ్ళ లేకుంటే మార్వాడీసా? ఎవరు నీకు ఎవరైతే వచ్చిర్రో నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు మార్వాడీ వాళ్ళ తెలుగు వాళ్ళ? నువ్వు ఒక లేఖ విధతో బహిర్గతం చేయాలి. దాంతో పాటు ఇంకోటి, ఈ మాధవీలత గారు వ్యక్తిగతంగా నేను ఆమెను కలవలేదు, మాట్లాడలేదు. 250 కోట్లు వైట్ లో చూపించుకుందామే. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ కి వెళ్ళింది. ఏం చేసిందో తెలుసా? షోలాపూర్ క్యాంపెయిన్ కి స్టార్ క్యాంపెయినర్ గా పెట్టారు మా బీజేపీ వాళ్ళు. షోలాపూర్ వెళ్ళి అక్కడున్న ఎవరైతే స్టార్ క్యాంపెయినర్ నేను నాకు ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా అని అడిగింది. డీజిల్ పెట్రోల్ కి ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా, డీజిల్ పెట్రోల్ కి ఇస్తారా అని అడిగినారు. మరి దానికి సంబంధించి అమ్మా నీ 250 కోట్లు నువ్వు తీసుకెళ్లేటప్పుడు పైకి తీసుకెళ్తావా? నువ్వు రాజకీయాలలో ఎందుకు వచ్చినావు? మాధవీలత గారు షోలాపూర్ లో అడిగారా లేదా? కొద్దిగా అందరికి చెప్పండి. మాధవీలత గారు జై శ్రీరామ్ అనగానే కాదు, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, చూద్దాం ఎంతమందికి చందాలు ఇస్తారు హైదరాబాద్ పార్లమెంట్ లో. రాజాసింగ్ గారు పేరు చెప్పుకొని పబ్బం గడపడం కరెక్ట్ కాదు మాధవీలత గారు. మీ స్వతహాగా రాజాసింగ్ గారు ఒక హిందూ టైగర్, ఆయనకు ఉంది.